నిర్గమాకాండం 24 అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 24 అధ్యాయం 2వ వచనం. నిర్గమ 24:2. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. హల్లెలూయా. నిర్గమాకాండ 24 అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఈ విధంగా అంటున్నారు. ఏమనంటే, మోషే మాత్రము సమీపింపవలెను, మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రైజ్ ది లార్డ్. మోషే మాత్రము సమీపించాలి. సీనాయి పర్వతం మీదికి దేవుడు మోషేను రమ్మన్నారు. ఏ పర్వతం అండి? సీనాయి పర్వతం. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. ఏమనంటే, మోషే మాత్రమే నన్ను సమీపించాలి, ఇంకెవ్వరూ సమీపించకూడదు. ఒక మాటలో చెప్పాలంటే, మోషే గారు దేవునికి ఎంతో సమీపముగా ఉండేవారు. దేవునికి ఎంతో సమీపంగా ఉండేవాళ్ళు. ఎంత సమీపం అంటే ఫేస్ టు ఫేస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ముఖాముఖి. దేవునితో ఎలా ఉండేవాడంట? ముఖాముఖి. మన స్నేహితులతో కనుక మనం ఎలాగైతే ఫేస్ టు ఫేస్ మాట్లాడతామో, దేవునికి అంత ఫేస్ టు ఫేస్, దేవునితో అంత ముఖాముఖిగా మాట్లాడేవాడంట. ప్రభుని స్తుతించుడి. రకరకాల పరిస్థితులు, రకరకాల శోధనలు, రకరకాల ఆకర్షణలు, రకరకాల సిచ్యువేషన్స్ దేవుని నుంచి మనల్ని ఏం చేస్తున్నాయి? దూరం 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 చేసేస్తున్నాయి. ఎంత దగ్గర అవ్వాలని చూస్తున్నామో అంతకంతకు దూరం అయిపోతున్నాం. దేవునికి ఎంత సమీపంగా ఉండేవాడో మోషే. దేవునికి ఎంత దగ్గరగా జీవించేవాడో. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో మనం దేవునికి దూరంగా ఉన్న స్థితిలో ఒకవేళ ఉంటే, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు ద్వారా నువ్వు దేవునికి సమీపస్తుడిగా, సమీపస్తురాలుగా మార్చబడాలి. చప్పట్లు కొట్టి అందరు ప్రభుని స్తుతిద్దాం. అలా జరుగునుగాక యేసు నామములో. అలా జరుగునుగాక అని ఎప్పుడైతే సేవకుడు ప్రకటిస్తాడో ఆత్మలో, మనస్ఫూర్తిగా మీరు చేతులెత్తి హార్ట్ఫుల్గా ఆమేనని దాన్ని రిసీవ్ చేసుకోవాలి. విశ్వాసంతో అలా నా జీవితంలో జరగాలి దేవా అని మనస్ఫూర్తిగా లోపల ప్రార్థనాపూర్వకంగా దాన్ని విశ్వాసంతో రిసీవ్ చేసుకోవాలి. ఆమేన్. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు నిన్ను దేవునికి దగ్గర చేయాలి. అలా జరగని పక్షాన ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు వేస్ట్, నీ జీవితంలో వేస్ట్. అది జరగని పక్షాన ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన నీ జీవితంలో ఈ ప్రయాస వృధా, ఉపయోగం ఏం లేదు కదా. ఒక పని చేస్తున్నావు అంటే ఏదన్నా ఉపయోగం ఉండాలి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మీరు 40 దినాలకు ముందు ఎలా ఉన్నారో, 40 దినాల తర్వాత ఎలా ఉన్నారో ఒక్కసారి మీ ఆత్మీయ జీవితాన్ని మీరు చెక్ చేసుకున్నప్పుడు మీకు ఆ తేడా కనబడాలి. ఈ 40 దినాలకు ముందు దేవునితో అంత నేను దగ్గరగా ఉండేదాన్ని కాదు. కానీ ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు ద్వారా నేను దేవునికి మరింత దగ్గర అవ్వగలిగాను అని సాక్ష్యాలు చెప్పాలి 40 దినాల తర్వాత. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా జరుగును గాక నీ లైఫ్లో యేసు నామములో.
అలా జరుగునుగాక నీ లైఫ్లో. యేసు నామములో అలా జరుగునుగాక. నాకు బాగా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, మోషే మొదటి నుండి దేవునికి అంత సమీపంగా ఉన్నవాడు కాడు. అది మనకి ఇప్పుడు ఎంకరేజింగ్ పాయింట్ టుడే. ఈరోజు మనల్ని ప్రోత్సహించే ఒక అంశం ఏంటంటే, మోషే మొదటి నుండి దేవునితో ముఖాముఖి అనుభవం కలిగిన వాడా కాదు, ఆ మెట్టుకు ఎక్కి వెళ్ళినవాడు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఆ స్థాయికి ఎక్కి వెళ్ళినవాడు. అది ఎలా జరిగిందంటే, మొదటిగా ఆయన గుండెల్లో ఒక ఆశ పుట్టింది. ఏంటంటే, ఆ ఉన్నతమైన ఆ క్లోజ్నెస్ లోనికి దేవునితో నేను ఎక్కి వెళ్ళాలి. ఆ ఉన్నతమైన ఆత్మీయ దేవునికి సమీపస్తుడిగా ఉండే ఆ జీవితంలోనికి నేను ఎక్కి వెళ్ళాలని మొదట ఆయన గుండెల్లో ఆశ పుట్టింది. ఫస్ట్ ఆశ కలిగింది. ఆ ఆశ కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ ఆశను దేవుడు ఒకరోజు నెరవేర్చాడు. ఎవరండి మన దేవుడు? ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరండి మన దేవుడు? హుషారుగా చెప్పట్లా, జోర్సే బోలో. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కాన్ఫిడెన్స్తో చెప్పాలి, నిరాశతో చెప్పకూడదు. ఏం ఆశలో ఏం దోశలో అండి పాస్టర్ గారండి అన్నట్టు చెప్పకూడదు. హుషారుగా కాన్ఫిడెన్స్తో చెప్పాలి. నా దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అసలు నీ మాట, నీ కాన్ఫిడెన్స్తో నువ్వు చెప్పే విధానం చూస్తే ఎదుటోడికి కూడా ఉత్సాహం వచ్చేసేయాలి, ఎదుటోడికి కూడా నమ్మకం వచ్చేసేయాలి. ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడండి మన దేవుడండి పాస్టర్ గారండి. కాపు అమ్మా, ఉన్న ఓపిక కూడా నీరసం వచ్చేస్తుంది నాకు కూడా నీ మాట ఏంటంటే. నాలో ఉన్న హుషారు కూడా పోతుంది. ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడండి పాస్టర్ గారండి మన దేవుడండి. ఆశపడ్డాడు మోషే. దేవా, నీకు సమీపస్తుడిగా బ్రతికే కృప నాకు కావాలి. నీకు దగ్గరగా బ్రతికే కృప నాకు కావాలి. నీకు దగ్గరగా బ్రతకాలి, నీకు దగ్గరగా బ్రతకాలి. విమానం ఎంతమంది చూశారు? ఎయిర్పోర్ట్లో చూడండి, చేతులు దిగినాయి. సరే, ఆకాశంలో ఎంతమంది చూశారు? అందరు చూసుంటారు. చూపించండి, చేయి చూపించండి. ఆకాశంలో ఎంతమంది చూశారు కదా. విమానం ఆకాశంలో ఎంత ఉంటుంది? సైజు ఎంత ఉంటుంది? చిన్నపిల్లలు ఆడుకునే విమానం ఉంటుంది, అంత సైజే ఉంటుంది. నిజంగా విమానం అంతే సైజు ఉంటుందా? చేయి దించమ్మా, థ్యాంక్ యూ. నిజంగా విమానం అంతే సైజు ఉంటుందా? ఉండదు. కానీ ఎందుకని మరి ఇంత చిన్న సైజు కనపడుతుంది? అదే విమానాన్ని మీరు ఎయిర్పోర్ట్లో వెళ్ళి చూడండి, అదే విమానం ఎంత ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. అదేంటి, ఆకాశంలో చూస్తేనేమో ఇంత చిన్నగా కనపడుతుంది, ఎయిర్పోర్ట్లో చూస్తేనేమో అంత పెద్దగా కనపడుతుంది? బికాస్ ఆఫ్ డిస్టెన్స్. దూరాన్ని బట్టి. అక్కడేమో దూరంగా ఉంది కాబట్టి చిన్నగా కనపడుతుంది, ఇక్కడ దగ్గరగా ఉంది కాబట్టి పెద్దగా కనపడుతుంది. దేవునికి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీ జీవితంలో దేవుడు చిన్న దేవుడుగానే, శక్తి లేనివాడుగానే, చిన్న కార్యాలు చేసేవాడిగానే కనపడతాడు. దేవునికి నువ్వు ఎంత దగ్గర అవుతుంటావో అంత బిగ్గర్ గాడ్గా, అంత బలవంతుడిగా నీ జీవితంలో ఆయన ప్రత్యక్షపరచబడతాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. దగ్గరయ్యే కొద్దీ సైజ్ ఏమవుతుంటుంది? పెరుగుతూ ఉంటుంది కదా. విమానం చిన్నగా మనకు దగ్గరకు వచ్చే కొద్దీ సైజ్ ఏమవుతుంటుంది? దేవునికి నువ్వు దగ్గరయ్యే కొలది దేవుని యొక్క బలము, ఆయన శక్తి కూడా నీ జీవితంలో ఉన్నతంగా ప్రత్యక్షపరచబడుతుంది. దేవునికి నువ్వు దూరంగా ఉంటే బుల్లి కార్యాలే నీ జీవితంలో జరిగేది. దేవునికి దగ్గరగా ఉంటే పెద్ద కార్యాలు, గొప్ప కార్యాలు నువ్వు సాధిస్తావు.
సో కాబట్టి ఈరోజు ఈ సందేశం ద్వారా నేను మీకు తెలియపరచాలనుకున్న ఒక విషయం ఏంటంటే, ఈ ఉపవాస ప్రార్థనల్లో 2 కార్యాలు జరగాలి. మొదటిది, దేవునికి దూరంగా ఉన్న నీవు దేవునికి దగ్గరగా రావాలి. ఉపవాస ప్రార్థనలో దేవునికి సమీపస్తురాలుగా మార్చబడాలి. అది మొదటిది. పాస్టర్ గారండి, నేను దూరమేం అవ్వలేదు కానీ అక్కడే స్ట్రక్ అయ్యానండి. ముందుకెళ్ళట్లా, వెనక్కి వెళ్ళట్లా, ముందుకు రాట్లా, వెనక్కి వెళ్ళట్లేదని. ఓకే, అక్కడ స్ట్రక్ అయిపోయిన నీవు ఇప్పుడు ఆల్రెడీ కొంత సమీపంగానే ఉన్నావు, మరీ అంత దూరంగా ఏం లేవు, కొంత సమీపంగానే ఉన్నావు. అయితే ఈ ఉపవాస ప్రార్థనల్లో నువ్వు ఇప్పుడున్న సమీపమైన అనుభవాల కన్నా ఇంకొంత సమీపంలోనికి దేవునికి చేర్చబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ 2 జరుగునుగాక యేసు నామములో. దేవునికి దగ్గర అవ్వాలి. ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, మోషేతో దేవుడు మాట్లాడుతూ, మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతూ, మోషే పొద మండుతూ ఉంది, ఆ పొద కాలిపోవట్లేదేంటి, పొదలోనేమో అగ్ని మండుతుంది, పొద ఏమో కాలిపోవట్లేదు, ఇదేంట్రా బాబు, ఇదేం వింత, మంట మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు, ఇదేం వింతరా బాబు అని ఆ వింతను దగ్గరికి వెళ్ళి చూద్దామని 2 అడుగులు ముందుకేశాడు. అంతే. ఎవరు? మోషే గారు 2 అడుగులు ముందుకేసాడు. దగ్గరికి వెళ్ళి చూద్దాము ఆ సీన్ని, ఆ వింతని, ఈ వండర్ని దగ్గరికి వెళ్ళి చూద్దామని 2 అడుగులు ముందుకేస్తే దేవుని స్వరం వినబడుతుంది ఆ పొదలో నుండి. మోషే, దగ్గరకు రామాక అన్నాడు దేవుడు. ఏమన్నాడు? దగ్గరకు రావద్దు, దగ్గరకు రావద్దు. నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ భూమి, ఇది పరిశుద్ధ భూమి. నీ చెప్పులు వదిలిపెట్టు, దగ్గరకు రావద్దు. నీ చెప్పులు అక్కడ, నీ కాళ్ళ నుండి చెప్పులు తీసే, ఇది పరిశుద్ధమైన భూమి. ఎలా మారింది అది పరిశుద్ధమైన భూమిగా? అంతకుముందే పరిశుద్ధమైన భూమి అది కాదు. పరిశుద్ధుడైన దేవుడు దిగి వచ్చినప్పుడు అది పరిశుద్ధమైన భూమిగా మార్చబడింది. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీ మీదకి దిగొచ్చినప్పుడు నీవు పరిశుద్ధమైన భూమిగా మార్చబడతావు. నీలో ఉన్న బలహీనతలు తొలగిపోతాయి, నీ బంధకాలు తెగిపోతాయి, నీలో ఉన్న కట్లన్నీ తెగిపోతాయి, నీలో ఉన్న అపవిత్రత అంతా తొలగిపోతాయి. ఆ పరిశుద్ధుడైన దేవుడు దిగిరాగా ఆ భూమి ఏమైంది? పరిశుద్ధ భూమిగా మారిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి బలంగా దిగొస్తే నువ్వు ఒక పరిశుద్ధమైన ల్యాండ్గా మారిపోతావు. యు విల్ బీ ద హోలీ ల్యాండ్. నువ్వు ఒక పరిశుద్ధ భూమిగా మారిపోతావు. సరే, అది పక్కన పెడితే మోషే దగ్గరకు రావద్దు అన్నాడు 3వ అధ్యాయంలో. అదే దేవుడు 24వ అధ్యాయంలో అంటాడు, మోషే ఒక్కడే నా దగ్గరకు రావాలి అన్నాడు. చూసారా? ఏ దేవుడైతే నాకు దగ్గరకు రావద్దని చెప్పాడో మోషేని, అదే దేవుడు నోటి చేత, అదే దేవుని చేత నువ్వు ఒక్కడవే నా దగ్గరకు రావాలని చెప్పించుకున్నాడండి. అది మోసెస్ అంటే. హల్లెలూయా. భక్తిలో రోషం ఉండాలండి, భౌతికమైన విషయాల్లో కాదు, లోక విషయాల్లో కాదు. రోషం నీలో ఉండాల్సింది భక్తిలో ఉండాలి. రోషం భక్తిలో ఉండాలి. రోషం. నాకు తెలిసి దగ్గరకు రావద్దని మోషేని అన్నప్పుడు మోషే కొంచెం హర్ట్ అయి ఉంటాడు, మోషే కొంచెం బాధపడి ఉంటాడు. కానీ ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఆయనలో ఒక ఆత్మ సంబంధమైన రోషాన్ని తీసుకొచ్చింది. ఏ దేవుడైతే దగ్గరకు రావద్దని తన నోటితో నన్ను అన్నాడో ఆయనే నువ్వు ఒక్కడవే నా దగ్గరకు రావాలని అనిపించుకునే అంతవరకు ఆయన పాదాలు పట్టుకొని నేను పోరాడతాను. ఆ స్థాయికి వచ్చే వరకు నేను ప్రాకులాడతాను, ఆయన పాదాలు పట్టుకొని మొరపెడతాను, గోజాడతాను అని దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టాడు. విరామము లేకుండా మొరపెట్టాడు. ఒకరోజు రానే వచ్చింది, నువ్వు ఒక్కడవే కొండ మీదకి నా దగ్గరకు రావాలి అని దేవుడు పిలుస్తున్నాడు. చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే, నువ్వు దగ్గరకు రావద్దనంటే వీళ్ళు ఏం చేస్తారు, నన్ను దగ్గరకు రావద్దంటావా ప్రభువా అని ఏం చేస్తారంటే ఇంకొంచెం దూరం వెళ్ళిపోతారు. అది నెగిటివ్లోకి వెళ్ళొద్దు. మోసెస్ పాజిటివ్గా తీసుకున్నాడు. ఏ నోటితో అయితే దగ్గరకు రావద్దన్నా ప్రభు చెప్పాడు, అదే నోటితో నువ్వు ఒక్కడవే నా దగ్గరకు రావాలని చెప్పేంత వరకు నేను ఆయన పాదాలు విడువక మొరపెడతాను.
ఆత్మ సంబంధమైన రోషాన్ని, ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఆయనలో తీసుకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, దగ్గరకు రావద్దు మోసెస్ అని చెప్పించుకునే స్థాయి నుండి నువ్వు ఒక్కడవే పర్వతం మీదకి రావాలి, ఇంకెవ్వరూ రాకూడదు అని చెప్పేంత స్థాయికి ఆయన ఆత్మీయ జీవితంలో ఎదిగాడు. దేవునికంతా దగ్గరయ్యాడు. ఈ ఉపవాస ప్రార్థనల్లో దేవునికి మనం దగ్గర అవ్వాలి. దేవునికి దగ్గర అవ్వాలని ఎంతమందికి ఉంది? మీ చేయి చూపిస్తారా? అలా మీ జీవితంలో జరుగునుగాక ఈ 40 దినాల్లో. ఆమేన్. అయితే ఒక చిన్న మాట, దేవునికి నువ్వు దగ్గర అవ్వాలంటే లోకానికి నువ్వు దూరం అవ్వాలి, గుర్తుపెట్టుకో. లేదండి భాష గారు, నేను వదిలిపెట్టలేను లోకానంటే. లోకాన్ని నువ్వు వదులుకోలేకపోతే లోకానికి నువ్వు ఎంత దూరం అవుతావో దేవునికి నువ్వు అంత దగ్గర అవ్వగలుగుతావు. లోకానికి నువ్వు ఎంత దూరం అవుతావో దేవునికి నువ్వు అంత దగ్గర అవుతావు. ఎన్నోసార్లు మీకు ఈ యొక్క ఎనాలజీ చెప్పాను. మధ్యలో నువ్వు ఉన్నావు అనుకుందాం. ఇటు ఎడం చెయ్యి దగ్గర లోకం, కుడి చెయ్యి దగ్గర దేవుడు. ఈ మధ్యలో ఉన్న నువ్వు, ఇది లోకం కదా, లోకానికి దూరం అవుతున్న కొలది ఇక్కడ ఎవరున్నారు? దేవుడు. లోకానికి దూరం అవుతున్న కొలది దేవునికి ఏమవుతున్నావు? దగ్గర అయిపోతున్నావు. లోకానికి దగ్గర అవుతున్న కొలది దేవుడికి దూరం అయిపోతుంది. అంతే, సింపుల్. లోకానికి నువ్వు ఎంత దూరంగా జీవిస్తావో దేవునికి అంత దగ్గరగా జీవించగలుగుతావు. లోకానికి ఎంత దగ్గరగా జీవిస్తావో దేవునికి అంత దూరం అయిపోతావు. సింపుల్. మరొక వచనాన్ని మనము చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు? చూసారా? మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మన దేవుడు తన భక్తులకు సమీపంగా ఉన్నంతగా ఇంకా ఈ ప్రపంచంలో మరే దేవుడు లేడట. దేవుడికి స్తోత్రం. ఆయన తన బిడ్డలకు సమీపంగా ఉండాలని ఆశపడే దేవుడు అండి. నువ్వు ఆయనకు దగ్గరగా ఉండాలి. ఆయనకి ఎంత ఇష్టమో. నువ్వేమో రాను ఆయనకు దూరం అయిపోతున్నావే కానీ దగ్గర మాత్రం అవ్వట్లేదు. ఆయనకు దగ్గరగా ఉండాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. ఆయన వలె సమీపంగా ఉండే దేవుడు ఈ విశ్వంలో మరొకడు లేడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన దేవుడు యేసు క్రీస్తు రూపములో కృపాసత్య సంపూర్ణుడుగా మన సమీపానికి దిగి వచ్చాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన దేవుడు మన సమీపానికి దిగొచ్చాడు. అంటే ఆయన హార్ట్ మీకు అర్థమైందా? డూ యు అండర్స్టాండ్ ద ఫాదర్స్ హార్ట్? తండ్రి హృదయం మీకు అర్థమైందా? అక్కడి నుంచి ఎందుకు వచ్చాడు భూమి మీదకి? నీకు దగ్గరగా ఉండాలని. నీకు దగ్గరగా ఉండాలనే. అంటే ఆయనకి ఏంటి ఇష్టం? దూరంగా ఉండడమా, నీకు దగ్గరగా ఉండడమా? నీకు దగ్గరగా ఉండాలని, నువ్వు ఆయనకు దగ్గరగా ఉండాలని, ఆయన నీకు దగ్గరగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ నువ్వేమో రోజు రోజుకి దేవునికి దూరం అయిపోతున్నావు. దేవునికి దూరం అయి ఉండి నువ్వేమైనా సాధించగలిగావా? ఇప్పటి వరకు ఏమి సాధించలా, ఇక ముందు కూడా ఏమీ సాధించలేవు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు యేసయ్య. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయ్యాడు. ఏమైంది? సమస్తమును పోగొట్టుకున్నాడు. దేవునికి దూరం అయితే నువ్వు సాధించేదేం ఉండదు. సమస్తం పోగొట్టుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు, బుద్ధి తెచ్చుకున్నాడు, తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రికి దగ్గరకు వచ్చాడు, మళ్ళీ సమస్తమును తిరిగి తండ్రి ఇచ్చేశాడు. దూరం అవగా సమస్తం పోగొట్టుకున్నాడు, దగ్గర అవగా మళ్ళీ తిరిగి పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు. నేను మొన్న తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తూ చెప్పాను. మన తండ్రి అలాంటి శ్రీమంతుడు అంటే, నువ్వు తప్పు తెలుసుకుని తిరిగి వస్తే నువ్వు పోగొట్టుకున్న దానికన్నా మళ్ళీ రెండంతలు నీకు ఇవ్వగలిగిన ఐశ్వర్యవంతుడు నీ తండ్రి.
నువ్వు పోగొట్టుకున్న దానికన్నా రెండంతలు తిరిగి నీ జీవితంలో రెస్టోర్ చేయగలిగిన శ్రీమంతుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు. దూరం అయితే సమస్తం పోగొట్టుకున్నాడు, దగ్గర అయితే తిరిగి సమస్తాన్ని. మన దేవుని వలె సమీపంగా ఉండే దేవుడు మరెవరు లేరండి. సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు మన సమీపానికి యేసుక్రీస్తుగా వచ్చాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయి తన పరిశుద్ధాత్మను పంపించాడు. ఆయన ఎక్కడున్నాడు? నీతో కూడా నివసించును, నీలో ఉండును, నేను వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. నీలో ఉంటాడు. దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? పైన ఉండేవాడు పక్కకు వచ్చాడు, పక్క నుండి లోనకు వచ్చాడు. అంటే తరములు యుగములు గడిచే కొలది, సమయం గడిచే కొలది దేవుడు మనిషికి సమీపమునకు వస్తున్నాడు, కానీ మనిషి దేవుడికి దూరానికి వెళ్ళిపోతున్నాడు. అందుకనే బైబిల్ చెప్తుంది 145:18, 145:18, కీర్తనలు 145:18. 145వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. పేజ్ నంబర్ 528. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవుడు సమీపంగా ఉంటారంట ఒక వ్యక్తికి. ఎవరండి ఆ వ్యక్తి? నిజంగా మొరపెట్టేవారికి. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంటుంది? హీఈస్ క్లోజ్ టు ఆల్ హూ కాల్ ఆన్ హిమ్ సిన్సియర్లీ. హూ కాల్ ఆన్ హిమ్ సిన్సియర్లీ. హీఈస్ క్లోజ్ టు ఆల్ హూ కాల్ ఆన్ హిమ్ సిన్సియర్లీ. ఎవరైతే సిన్సియర్గా దేవునికి ప్రార్థన చేస్తారో వారికి సమీపంగా ఉండే దేవుడు మన యేసయ్య. సిన్సియర్గా చేయాలి, నిజంగా మొరపెట్టాలి. కొంతమంది పై పెదవులతో మొరపెడతా ఉంటారు. హృదయంలో ఉండి రాదు ఆ ప్రార్థన. హృదయంలో ఉండి రాదు, అంతరంగంలో ఉండి రాదు ఆ ప్రార్థన. హృదయాన్ని ఆత్మను కుమ్మరించి చేయరు ప్రార్థన. తీవ్రతతో చేయరు, పట్టుదలతో చేయరు, పై ప్రార్థనలు చేస్తారు. ఎవరైతే యథార్థమైన హృదయంతో నిజంగా 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 నువ్వు నీ కృప నాకు కావాలయ్యా అని ఆ నిజమైన యథార్థమైన భక్తి, యథార్థమైన ప్రార్థన, ఆశతో, ఆసక్తితో, పట్టుదలతో ఎవరైతే ప్రార్థిస్తారో వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. నిజంగా మొరపెట్టే వారికి, నిజమైన భక్తి చేసే వాళ్ళకి. చూడండి, అందరు నిజమైన భక్తి పరులేనా? నిజమైన క్రైస్తవులు ఉన్నారు, అబద్ధ క్రైస్తవులు ఉన్నారు. నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారు? సిన్సియర్గా ఉంటారు, యథార్థంగా ఉంటారు. వాడు నిజమైన క్రైస్తవుడు. నువ్వు బాగా పాటలు పాడినంత మాత్రం నువ్వు నిజమైన క్రైస్తవుడు అయిపో. బాగా వర్షిప్ చేస్తే నిజమైన క్రైస్తవుడు అయిపో. బాగా వాక్యం చెప్తే నిజమైన క్రైస్తవుడు అయిపో. సిన్సియారిటీ, అది దేవుడు కోరుకునేది. యథార్థంగా ఎవరైతే జీవిస్తారో, యథార్థంగా పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వారే నిజమైన క్రైస్తవులు. ప్రైజ్ ది లార్డ్. నేను క్రైస్తవునని చెప్పుకున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు, నిజమైన క్రైస్తవుడు కాదు. తెల్ల బట్టలు కట్టుకున్నంత మాత్రం నిజమైన క్రైస్తవుడు కాదు. పరిశుద్ధమైన యథార్థమైన భక్తి ఎవరైతే చేస్తారో వారే దేవుని దృష్టిలో నిజమైన క్రైస్తవులు. ఆ నిజమైన భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆయన పక్కనే ఉంటాడంటండి. వారి పక్కనే ఆయన ఉంటాడంట. అందుకే కీర్తనకారుడు 75:1 రాస్తున్నాడు. కీర్తనకారుడు 75వ కీర్తన 1 రాస్తున్నాడు. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం, ఎందుకంటే నీవు సమీపముగా నున్నావని. నువ్వు సమీపంగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. హల్లెలూయా. నీ శ్రమలో దేవుడు నీకు సమీపంగా ఉంటున్నాడు సహోదరి, సహోదరుడా. శద్రకు, మేషకు, అబేద్నెగోలకు ఎక్కడున్నాడండి తోడుగా? అగ్నిగుండంలో, ఏసీ రూమ్లో కాదు. ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవురాలు, ఆలోచించు. వాక్యం ఇంత పర్ఫెక్ట్గా బోధిస్తుంది, నువ్వెందుకు ఇంకా కృంగిపోతున్నావు? అగ్నిగుండములో దేవుడు వారికి పక్కన ఉంది, ఏసీ రూమ్లో కాదు. నీ శ్రమలో ఆయన నీతో సమీపంగా ఉన్నాడు. నీ శ్రమలో ఆయన నీ పక్కనే ఉన్నాడు.
శ్రమ పడుతున్న తన ప్రజల సమీపంగా ఉండే దేవుడు ఆయన. ఎక్కడున్నాడండి? షద్రకు మెషకు అబేద్నెగోలకి వారితో కలిసి 4వ వ్యక్తిగా సంచరించిన నజరీయుడైన యేసు 4వ వ్యక్తిగా వారితో కలిసి సంచరించాడు. రాజు చూసి ఏమన్నాడు తెలుసా? మనం 3 వ్యక్తుల్ని లోపలేస్తే 4 వ్యక్తులు బంధకములు లేక సంచరించుట అగ్నిలో నేను చూచుచున్నాను. ఎంతమంది అంట? 4. 3తో పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. శ్రమలో ఉన్నావా? బాధపడొద్దు, నీ పక్కనే యేసు ఉన్నాడు. శ్రమలో ఉన్న వారితోనే యేసు ఉంటాడు. శ్రమలో ఉన్న వారికి ఆయన అత్యంత సమీపంగా ఉంటాడు. ఏంటండి నా బెనిఫిట్? శ్రమలో ఉన్నాను, ఓకే, నా సమీపంగా ఉన్నాడు. ఏంటి నాకు బెనిఫిట్ అంటే, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన నీకు శ్రమలో నీకు సమీపంగా వస్తాడు, నీ దగ్గరకు వస్తాడు. నీ దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే ఆయన పాదాలు పట్టేసుకోవాలా నువ్వు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఆయన పాదాలు పట్టుకొని ఇక యాకోబులాగా స్టార్ట్ చేయాలి. నీవు నన్ను ఆశీర్వదిస్తే గానీ నీ పాదాలు నేను వదిలిపెట్టను. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం చెప్తుంది, ఆయన సమీపంగా ఉండగానే వేడుకొనుడి. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. 55:6. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మీకు దొరికే కాలమందు ఆయన్ని వెతకండి. ఈ 40 రోజులు ఏంటి? ఆయన మీకు దొరికే కాలం. అంటే మిగతా టైంలో దొరకడా పాస్టర్ గారు అంటే దొరుకుతాడు, కానీ ఈ 40 రోజులు ప్రత్యేకమైన సమయం. ఎందుకంటే ఇంతమంది కడుపులు మార్చుకొని కాల్చుకొని దేవుని సన్నిధిలో అయ్యా 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 అని కేకలేస్తుంటే దిగి రాకుండా ఉండేంత కఠినుడు కాదు నీ ప్రియుడైన నజరీయుడైన యేసు. కనికరం గల దేవుడు, నీ కొరకు దిగి వచ్చే దేవుడు. ఆయన కనికరాన్ని నీపై చూపే దేవుడు ఆయన. ఒక్క యోనా ఖాళీ కడుపుతో కేకలేస్తేనే ఆయన ప్రార్థనకు స్పందించిన దేవుడు ఇంతమంది ఖాళీ కడుపులతో కేకలేస్తుంటే, దేవా నీ కృప నాకు కావాలని దిగి రాకుండా పరలోక సింహాసనం మీద అక్కడే కూర్చొని కదలకుండా ఉండే కఠినుడు కాదు మన ప్రభు అయిన యేసు. ఆయన కనికరము గల దేవుడు. మన ప్రార్థనలు వినుటకై, మనకు జవాబిచ్చుటకై పరలోక మహిమను వదిలి మన కొరకు భూమిపైకి దిగి వచ్చే దేవుడై ఉన్నాడు ఆయన. ఆయన మన కొరకు దిగి వస్తున్నాడు. ఆయన మనతో సంచరిస్తున్నాడు. ఆయన మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడే దొరికే కాలం ఇది. మంచి సమయం, అందరూ ఉపవాసాలుండి ప్రార్థించే సమయం, చాలా బలమైన ప్రార్థన సమయం ఇది. అందరూ ఉపవసించి ప్రార్థించే సమయం మళ్ళా రాదు మనకు, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. ఇన్ని దినాలు ప్రార్థించే సమయం. ఈ టైంలో ఆన్సర్స్ నువ్వు త్వరగా పొందుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంత ప్రార్థన, ఇంతమంది ప్రార్థన, ఉపవాస ప్రార్థన ధూపం వలె ప్రభు సన్నిధికి వెళ్తున్నప్పుడు బలమైన కార్యాలు నువ్వు పొందుకుంటావు, బలమైన కార్యాలు నీవు చూస్తావు. ఆయన సమీపంగా ఉన్నప్పుడే వేడుకో వేడుకో వేడుకో. ఎంత వేడుకోగలవో అంత వేడుకో. యెషయా గ్రంథం 33:14 రాయబడింది. యెషయా 33:14 రాయబడింది. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. 33:14. వనకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడో నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడో నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? ఎవరికి నువ్వు దగ్గరగా ఉండాలి? మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసించగలడు? ఎవరికి దగ్గరగా ఉండాలంట? దహించు అగ్నితో నువ్వు నిత్యము నివసించాలా. ఈ రోజు నుండి ప్రతి దినము దహించు అగ్నితో నువ్వు సహవాసం చేయాలి. దహించు అగ్నికి నువ్వు సమీపంగా రావాలి. ఆ అగ్నికి నువ్వు సమీపంగా వస్తే ఏమైందో చెప్పనా? నీలో ఉన్న అవిధేయతలను కాల్చేస్తుంది ఆ అగ్ని. నీలో ఉన్న లోపాలను కాల్చేస్తుంది ఆ అగ్ని. నీలో ఉన్న అపవిత్రతను కాల్చేస్తుంది అగ్ని. నీలో ఉన్న దోషాన్ని కాల్చేస్తుంది అగ్ని. నీ ప్రతి బంధకాలను కాల్చేస్తుంది అగ్ని. నీపై ఉన్న కాడిని విరిచేస్తుంది అగ్ని. దహించు అగ్నికి నువ్వు దగ్గరకు రావాలి. ఈ 40 దినాల్లో నువ్వు దహించు అగ్నితో నిత్యము నివసించాలి.
ఎంతగా దహించు అగ్నితో నువ్వు స్నేహం చేస్తావో, ఎంతగా దహించు అగ్నితో నువ్వు సమయం గడుపుతావో అంతగా నిన్ను శుద్ధి చేయబోతుంది ఆ అగ్ని, అంతగా నిన్ను రగిలించబోతుంది ఆ అగ్ని, అంతగా నిన్ను మండించబోతుంది ఆ అగ్ని, అంతగా నిన్ను రేపబోతుంది ఆ అగ్ని, అంతగా నిన్ను పురికొల్పబోతుంది ఆ అగ్ని. నిత్యము దహించు అగ్నితో నివసించే కృప ఒక్కొక్కరికి కలుగునుగాక. నిత్యము దహించు అగ్నితో ఇది మొదలుకొని మనము నివసించాలి. నిత్యము దహించు అగ్నితో నీవు సహవాసం చేయాలి.